హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి పేపర్ ప్రతిరోజు చదివే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఈరోజు హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి హెరిటేజ్ ఇష్యూ జరుగుతుంది కదండి, దాని మీద ప్రధానంగా ఒక వార్త రాశారనమాట. సో ఏంటంటే, సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్, హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి, ఆ కంటెంట్ 24 గంటలు తొలగించండి, నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకులు యాక్సెస్ను నిలిపివేయండి, సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ, 4 వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశం ఉంటుంది. సో ఆ తర్వాత 2 వారాల్లో రీజాయిండర్ వేయాలని పిటిషనర్కు సూచన. సో నిన్న అసత్య ప్రచారం చేశారు కదా. సో బొత్స గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది నేతలు వేరే కంపెనీతో బోలేవా డైరీతో లింక్ ఉందని చెప్పేసి, సో అటువంటి ఏం లేదని చెప్పేసి వాళ్ళు లీగల్గా హెరిటేజ్ పోరాడుతుంది కేసు వేసిందనమాట. సో దానిలో వీళ్ళకి నోటీసులు ఇచ్చారు, అట్లాగే సాక్షి కూడా ఇచ్చారనమాట. సో దాని వెంటనే ఆపాలి అని చెప్పేసి అసత్య ప్రచారం. అట్లా చూసుకుంటే, రాష్ట్రానికి వైసీపీ హానికరం, ఇది నిరంతర హెచ్చరిక, పయ్యావుల కేశవ్ అన్నారంట అండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అన్నట్టు నిదానం. చంద్రబాబు హయాంలో భూములు ఇస్తే కియా, హెచ్పిసిఎల్, అశోక్ లేలాండ్, హీరో వచ్చాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చాయి. వైఎస్ జగన్ జనామాలో ఇచ్చిన భూముల్లోకి ఒక్క కంపెనీ కూడా రాలేదు. నాడు గనులు, ఎక్సైజ్ ఆదాయం ప్యాలెస్కు, నేడు అంతా ఖజానాకే, బడ్జెట్కు చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం అంటండి. సో నిన్న పయ్యావుల కేశవ్ గారు కొంచెం తీవ్రంగానే మండిపడ్డారనమాట. సో అట్లా చూసుకుంటే నిన్న సుందర్ పిచాయ్ గారు వైజాగ్ గురించి కామెంట్ చేశారండి. సో దాని గురించి ప్రధానంగా రాశారనమాట. వావ్, వైజాగ్ గ్లోబల్ ఏఐ హైబ్గా మారుతుందని అసలు ఊహించలేదు. చదువుకునే రోజుల్లో ఆ నగరం మీదుగానే వెళ్ళేవాడిని. విశాఖ అపార సామర్థ్యం ఉందని తెలుసు. అక్కడే గూగుల్ పూర్తి ఏఐ హబ్ ఏర్పాటు చేస్తుంది. ఈ హబ్ ఉద్యోగాలు తీసుకొస్తుందని చెప్పేసి ఒక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అట్లాగే అమెరికా, భారత్ మధ్య 4 కొత్త సబ్సీ కేబుల్స్ అంటండి, ఇంటర్నెట్ కేబుల్స్ వస్తాయంట. సో ఢిల్లీ ఏఐ సమ్మిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కామెంట్లు చేశారండి. చూసుకుంటే ఇంకా నేడు హస్తినకు చంద్రబాబు నాయుడు ఏఐ చదువుకు హాజరు. ఐబీఎం సహా పలు సంస్థలతో కీలక ఎంఓయూలు, క్వాంటమ్ ఏఐ వర్సిటీ ఏర్పాటు కోసం ఎస్ఐఈఐటి ఒప్పందంతో చేసుకున్నారంట. సో ఏఐ ట్యూటర్ కోసం ఐఐటి మద్రాస్తోనూ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ప్రకటన చేస్తారంట. సో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన భేటీ అయ్యి ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఇష్యూ పైన డిస్కస్ చేస్తారని చెప్పేసి రాశారు. అట్లాగే సో చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడుతున్నారంటే డెవలప్మెంట్ కోసం. సో దాన్ని కొంతమంది ఆంధ్ర ప్రజలు కొంచెం గమనించాలా. సో అట్లాగే టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు చంపేసిందంట అండి. మంగళగిరిలో భర్తతో కత్తితో పొడిచిన చంపిన భార్య అంట. అమ్మో, మరీ వైల్డ్గా తయారవుతున్నారు. అట్లాగే హెరిటేజ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదండి. సో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారనమాట. చంద్రబాబు నాయుడు గారి వైఫ్. సో నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్ పునాది, రైతులకు సకాలంలో చెల్లింపు, నాణ్యత, కొలతల్లో పారదర్శకత, న్యాయమైన ధర, ఈ మూడే మా బలం, పాడి రైతులతో మాది 3 దశాబ్దాల బంధం అని చెప్పేసి ఈ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వర్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. అలాగే ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారండి. నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్కు పునాది, రైతులకు సకాలంలో చెల్లింపు, నాణ్యత, కొలతల్లో పారదర్శకత, న్యాయమైన ధర, ఈ మూడే మా బలం, పాడి రైతులతో మాది 3 దశాబ్దాల బంధం, ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వర్ గారు ట్వీట్ చేశారంటండి. సో అట్లాగే నారా భువనేశ్వర్ గారు ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. అట్లాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో దాని గురించి కూడా రాశారు ఆంధ్రజ్యోతిలో. తప్పులన్నీ బాబువే, కల్తీతో వైసీపీకి సంబంధమే లేదు, చంద్రబాబుపై 4,000 చూపిస్తుంటే 1,000 నా వైపు చూపిస్తే ఎలా. సో సానుకూలత మీడియాతో జగన్ 3 గంటల 45 నిమిషాలు ప్రసంగం, బడ్జెట్పై మాట్లాడతారని తొలుత మీడియాకు సమాచారం, కానీ హెరిటేజ్పై తీవ్ర ఆరోపణలు, కల్తీపై సిడ్నీ వేదిక మీద కప్పుదాటు, మరోసారి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో తమకైన శైలిలో రాశారండి. సో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన లైవ్ పెట్టట్లేదు, రికార్డెడ్ ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పేసి కొంత పుకార్ అయితే ఉంది. సో దాని గురించి తెలియాల్సి ఉంది. అట్లాగే 3 గంటల అబద్ధాలు, చీజ్ ప్యాకెట్ చూపి నెయ్యి అంటారా, చీజ్కు నెయ్యికి తేడా తెలియని వాళ్ళు మీరు, హెరిటేజ్ బల్క్గా ఎవరికి నెయ్యి అమ్మదు, జగన్ ఆరోపణలో ఒక్క లైన్ కూడా నిజం లేదు అని
ఆయన ఒరిజినల్ క్రిమినల్ అని చెప్పేసి నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు సభలో కొంచెం తీవ్రంగా వ్యాఖ్యలు చేశారనమాట. సో చూసుకుంటే ఉచితాలు ఎంతకాలం, రెవెన్యూ లోటు ఉన్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు, ఎన్నికలకు ముందే ప్రకటించడం బుజ్జగింపు కాదా అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ఉచిత పథకాలు ఉన్నాయి కదండి, సో వాటి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిందనమాట. ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది, ఆర్థిక స్థాయి బాగున్నా కూడా భారీగా రాయితీలు ఎందుకు ఇస్తున్నారు, ఈ తరహా పందేరాలతో ఆర్థిక అభివృద్ధికి దెబ్బతింటుంది, అదనపు నిధులుంటే విద్యకు మళ్లించండి, వాటితో నిరుద్యోగ అభివృద్ధి నిర్మూలనకు కృషి చేయండి, అందరికీ ఉచితంగా ఆహారం, నీళ్లు, సైకిళ్ళు, విద్యుత్కు బదులుగా ఉపాధి మార్గాలు తెరవండి అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్య చేసిందని. అట్లాగే ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాన్ని పునఃసమీక్షించాలని సమయం వచ్చింది సుప్రీంకోర్టు. తమిళనాడులో అందరికీ ఉచిత విద్యుత్పై ఆగ్రహం. సో తమిళనాడులో పథకాలు ఎక్కువ అండి, ఉచిత పథకాలు చాలా ఎక్కువ, డెవలప్మెంట్ చాలా తక్కువ. అక్కడ కనుక చెన్నై లేకపోతే అసలు తమిళనాడు ఎందుకు పనికిరాని స్థాయిలో వెళ్ళిపోయేది. సో ఇక్కడ చూసుకుంటే అభివృద్ధితో పాటు ఉపాధి అనుసంధానం, విజన్ 2047 లక్ష్యంగా రామ్జీ కార్యాచరణ, పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలి, విబిజీ రామ్జీపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అంటండి. సో ఇక అట్లాగే ఏ దేశమో చేయాలి అనేది భారత్ చేసి చూపించింది. 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు, విస్తృత స్థాయి యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, 50 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీలు, ఇదొక నాగరికత అభివృద్ధి కథ. రఫేల్ డీల్తో భారత్ రక్షణ బలోపేతం అవుతుంది, దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో తెలియడం లేదని చెప్పి ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మెక్రాన్ అన్నారంటండి. సో అట్లాగే ఏఐ గురించి నిన్న సదస్సు జరిగింది కదా, సో అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారనమాట. ఏఐ నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి, మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం కావాలి, నాగరికత దిశ మార్చిన లిపి లాంటిదే ఏఐ కూడా. భారత్ ఏఐతో భయాన్ని కాదు అదృష్టాన్ని చూస్తోంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ కృత్రిమ మేధకు సంబంధించి మానవ విజన్ ఆవిష్కరణ అంటండి. సో ప్రజలకు కృత్రిమ మేధ అందుబాటులోకి రావాలి అని నిన్న జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడారంట. అట్లాగే ఇది కంట్రోల్ ఉండాలండి, ఎందుకంటే ఏఐ మరీ కంట్రోల్ తప్పి చెడుగా కూడా వాడుతున్నారనమాట. సో మంచిగా వాడితే దానికి చాలా ఉపయోగపడుతుంది. బ్రిటన్ రాజు తమ్ముడు ఆండ్రూ అరెస్ట్, ఎప్స్టీన్కు రహస్య పత్రాలు చేరవేసిన కేసులో 66వ పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్టుపై అధికారిక ప్రకటన లేని ఆండ్రూ పేరు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి బ్రిటన్ రాజు చార్లెస్ III అన్నారంట. ఆండ్రూ రాజున అంచనాలు గత ఏడాది రద్దు చేసుకున్నారంట. అమెరికా జైల్లో ఉన్నది ఎప్స్టీన్ స్నేహితురాలు మ్యాక్స్వెల్ కాదని ప్రచారం. మళ్ళీ ఒక రేప్ జరిగిందండి. సో 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, బిస్కెట్ల ఆశ చూపి 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యం, విశాఖపట్నంలో దారుణం, నిందితుడిని అదుపులోకి తీసిన పోలీసులు అంటారు. ఇంకా అనంతబాబు భార్య ఎక్కడ అని చెప్పేసి ఒక వార్త రాశారనమాట. పరారీలో ఉన్న లక్ష్మీ దుర్గ కోసం ముమ్మరంగా గాలింపు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో పాత్ర ఉందని తేలడంతో అరెస్టుకు యత్నాలంటుంది. సో అదే అండి ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ అండి.